ఎవ్రీ ఇయర్ మిలియన్స్ ఆఫ్ టూరిస్ట్ను అట్రాక్ట్ చేసే గోవా ఇప్పుడు వాటర్ కోసం అల్లాడిపోతుంది. ఈ మెగా క్రైసిస్ ఈ రోజో రేపో సడన్గా వచ్చింది కాదు. దీని రూట్స్ 1980 అండ్ 90s నాటివి. ఆ టైంలోనే గోవాలో టూరిజం సడన్గా బూమ్ అయింది. దాంతో కంటిన్యూస్గా లగ్జరీ హోటల్స్, రిసార్ట్స్, కన్స్ట్రక్షన్స్ పెరిగిపోయాయి. వాళ్ళు కోస్టల్ ఏరియాస్లోని బావుల నుంచి విచ్చలవిడిగా వాటర్ తోడేశారు. దీనివల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోయి తీర ప్రాంతాల్లోని మంచినీరంతా ఉప్పుగా మారిపోయింది. ఇక 2005 నుంచి 2010 మధ్యలో అన్కంట్రోల్డ్ మైనింగ్ అండ్ ఆర్గనైజేషన్ పీక్స్కు చేరడంతో బిచోలిం, సతారి లాంటి నార్త్ గోవా రీజియన్స్లో న్యాచురల్ వాటర్ స్ప్రింగ్స్ పూర్తిగా ఎండిపోయాయి. పనాజీ, మార్గో లాంటి సిటీస్ కాంక్రీట్ జంగిల్గా మారడంతో నీటి డిమాండ్ పెరిగింది. కానీ పాత వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఆ డిమాండ్ను రీచ్ కాలేకపోయాయి. గోవాకు లైఫ్ లైన్ లాంటి మహదాయి ఆలియాస్ మాండోవి నది నీటిని మళ్లించడానికి 2002లో కర్ణాటక గవర్నమెంట్ ప్లాన్స్ వేసినప్పుడే గోవాకు ఫ్యూచర్ డేంజర్ అర్థమైంది. అప్పటి నుండి సాగుతున్న ఈ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ట్రిబ్యూట్ గోవా వాటర్ సెక్యూరిటీని క్వశ్చన్ చేస్తుంది. సిచ్యువేషన్ ఎంత వరస్ట్గా ఉందంటే మార్చి టు మే వచ్చే సమ్మర్ సీజన్లో నార్త్ అండ్ సౌత్ గోవాలోని చాలా విలేజెస్ కంప్లీట్గా వాటర్ ట్యాంకర్స్ పైనే డిపెండ్ అవుతున్నాయి. హెవీ రెయిన్స్ పడే ఈ స్టేజ్లో ప్రజలకు ఇప్పుడు వారానికి కేవలం కొన్ని గంటలు మాత్రమే మున్సిపల్ వాటర్ సప్లై దొరుకుతుంది. ప్రస్తుతం గోవా డైలీ తాగునీటి అవసరాలు 600 నుంచి 650 మిలియన్ లీటర్లు కాగా స్టేట్లోని 7 మెయిన్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కేవలం 550 మిలియన్ లీటర్లు మాత్రమే సప్లై చేయగలుగుతున్నాయి. టూరిజం సీజన్లో ఈ గ్యాప్ ఇంకా ఎక్కువ అవుతుంది. 2030 నాటికి ఈ డిమాండ్ 800 మిలియన్ లీటర్లు దాటిపోతుందని ఎస్టిమేషన్స్ చెప్తున్నాయి. ఈ బిగ్గెస్ట్ వాటర్ క్రైసిస్ను టాకిల్ చేయడానికి గోవా గవర్నమెంట్ హర్ ఘర్ జల్ మిషన్ ద్వారా కొన్ని సీరియస్ స్టెప్స్ తీసుకుంటుంది. పెర్నెమ్ ఏరియాస్లోని కొత్త వాటర్ ప్లాంట్స్ పెడుతున్నారు. ఓల్డ్ పైప్ లైన్స్ లీకేజీ వల్ల వేస్ట్ అవుతున్న 20 నుంచి 30% వాటర్ను సేవ్ చేయడానికి కొత్త పైప్స్ వేస్తూ స్మార్ట్ మీటర్లను ఫిక్స్ చేస్తున్నారు. న్యూ బిల్డింగ్స్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ను తప్పనిసరి చేశారు. కానీ కేవలం గవర్నమెంట్ ప్రయత్నాలే సరిపోవు. గోవా బ్యూటీని కాపాడుకోవడానికి ఒక పక్క ప్రాజెక్టు కావాలి. ఇజ్రాయెల్ లాంటి కంట్రీస్ వాడుతున్న సముద్రపు నీటిని మంచినీరుగా మార్చే ప్లాంట్స్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే టూరిస్ట్స్కు, లోకల్ పీపుల్స్కు సేవ్ వాటర్, సేవ్ గోవా అంటూ అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేయాలి. నేచర్ ఇచ్చిన వాటర్ రిసోర్స్ను మనం రెస్పెక్ట్ చేయకపోతే సీ ఫుడ్, ఫిషెస్ అండ్ వరల్డ్ ఫేమస్ ఫెనీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన గోవా ఫ్యూచర్ జనరేషన్స్కు కేవలం ఒక హిస్టరీ బుక్లా మిగిలిపోతుంది. అందుకే గోవా గ్రీనరీని, రిచ్నెస్ను సేవ్ చేయడానికి ప్రతి ఒక్కరూ చేతులు కలపాల్సిన టైం వచ్చేసింది.